అడుగులు వేస్తోందో ఆ క్రమంలో పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఎందుకు అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎటువంటి పావులు కదిపిందో అటువంటి పావుల్నే దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కదుపుతోంది. ఆ క్రమంలో తెలంగాణలో వైఎస్ షర్మిల లేకున్నా పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందన్న భావనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పార్టీలో చేరకున్నా తెలంగాణలో హస్తం పార్టీ గెలుపు కోసం అధిష్టానం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో ఎటువంటి సందేహమైతే లేదన్నది